మ్యామ్ మనకిప్పుడు చూసుకుంటే అమ్మాయి, అబ్బాయి లవ్ చేసుకోవడం. తర్వాత పెళ్ళికి మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఈ లివింగ్ రిలేషన్ అనేది ఈ మధ్య మన దగ్గర బాగా ఎక్కువైపోయి, దాదాపు మన దగ్గర హైదరాబాద్‌లోనే ఒక 40% వరకు ఉంది అని విన్నాను. సో, ఏ విధంగా చూడొచ్చు? అసలు ఈ పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళంతా? నెక్స్ట్ జనరేషన్ ఎలా? ఏంటి మరి? ఇప్పుడు ఇది కంటిన్యూ అయితే నెక్స్ట్ జనరేషన్ కూడా అదే అవుతుంది కదా! యాహ్! ఇప్పుడు పెళ్లి అంటే ఒక బాధ్యత. ఒక లైఫ్‌కి ఇంకొక జీవితం ముడిపడి ఉంటుంది. ఒక హ్మ్. జీవితమే కాదు, అక్కడ 2 ఫ్యామిలీస్ కనెక్టెడ్ అది యాక్చువల్‌గా కదా! హ్మ్. హ్మ్. 2 కుటుంబాల మధ్యలో సఖ్యత ఉంటేనే ఆ 2 జీవితాలు కరెక్ట్‌గా ఉంటాయి. అవును. అండ్ సెకండ్ థింగ్, పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఒకళ్ళొకళ్ళది. హ్మ్. అండ్ ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని గౌరవించే ఆదర్శం కూడా ప్రతి ఇద్దరికీ ఉండాలి. హ్మ్. నేను చేసిందే కరెక్టు. నేను ఆహ్, అంటే ఎవరి దాన్నేమంటారు? ఎవరి డామినేషన్ ఎవరిదుంటే నా రాజ్యం నా మాటే చెల్లుతుంది. హ్మ్. నా మాటే శాసనం అనుకుంటే రెండో వాళ్ళు డెఫినెట్‌లీ డ్యామేజ్ అవుతారు. అది హ్మ్. ఒకప్పుడు చెల్లేది. ఒకప్పుడు అలాగే గడిచాయి. చాలా కుటుంబాల్లో అది పాపం భరించారా? ఆహ్, అర్థం చేసుకొని కలిసి ఉండిపోయారా? మిగిలిపోయారా? అంటే ఏమో దానికి సమాధానం చెప్పలేము ఎవరు గూడా. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ అంటే ఎలా అంటే ఇద్దరూ ఈక్వల్‌గా చదువుకుంటున్నారు, అవును. సంపాదిస్తున్నారు. సో, ఎవరి ఈగోని ఎవరు వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే అట్ అట్ అండర్‌స్టాండింగ్‌లో ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఒక బాధ్యత. ఇది మనిషికి అతి బరువైంది. ఎంత బరువైన భుజాల మీద వేయొచ్చు కానీ బాధ్యతను మోయడం కష్టం. కనపడదు ఎక్కడ. అవును. నెత్తి మీద కనపడదు, భుజాల మీద కనపడదు. కానీ ఆ బరువుని మోసే సత్తా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇదైతే నాది స్ట్రాంగ్ ఒపీనియన్. హ్మ్. ఎందుకంటే ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్‌లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఆహ్, అంటే మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అది బాధ్యత వహించగలిగిన స్తోమత ఉండాలి. ఆ బాధ్యతని తీసుకోవటానికి ఇష్టపడట్లేదు. పెళ్ళంటే జస్ట్ కలర్‌ఫుల్ ఎందుకు ఆ రకంగా ఆల్బమ్ కాదు. ఆలోచిస్తున్నారు? ఒక 1 ఆర్ 2 డేస్ డెకరేషన్ కాదు గదా! యెస్. జీవితాంతం కష్టమైన, నిష్ఠురమైన కలిసి ఉండే పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు పెళ్ళికి ముందు కొంతమందికి కొన్ని అలవాట్లుండొచ్చు. పెళ్ళైన తర్వాత గూడా అవే కంటిన్యూ అయితే ఎలా కుదురుతుంది? యాహ్! కుదరదు అది అసలు. అక్కడ ఒకటి కొంచెం ఇష్యూ వస్తోంది. ఈ బాధ్యతలేవి తీసుకోవడానికి వాళ్ళెవరు ఇష్టపడట్లేదు. అహా! ఎందుకు ఆ బాధ్యతలనేది తీసుకోవడానికి ఇష్టపడట్లేదు? అంటే ముందు మన పేరెంట్స్ అయితే ఇంతకుముందు అంటే చూసుకుంటే మన పేరెంట్స్ బానే ఉన్నారు. మన జనరేషన్‌కొచ్చేసరికి ఓకే కొంచెం. నెక్స్ట్ ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లలు కూడా నా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లివింగ్‌లో అది ఉన్నాం. ఫ్యాషన్ అనుకుంటున్నారు. హ్మ్. ఫ్యాషన్ కాదు. వాట్ టు సే, స్టేటస్ అనుకుంటున్నారు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేకపోవటం, ఉండటం ఒక స్టేటస్. లేకపోతే వీడు ఎందుకు పనికిరాడేమో అన్నట్టుగా ఎందుకు అలా అంత ఆలోచిస్తున్నారు? అంటే ఒక విచ్చలవిడితనం మనిషి మనస్సులో నాటుకుపోయింది. హ్మ్. విచ్చలవిడితనం అంటూ వచ్చిన తర్వాత ఏం చేయటానికి తెగించి దేనికి వెళ్ళటానికి వాళ్ళేం పెద్ద పట్టించుకోరు. హ్మ్. ఇప్పుడు ఆహ్, కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత నచ్చకపోతే డైవర్స్ తీసుకోవడమే గదా! అని. హ్మ్. అట్‌లీస్ట్ అక్కడ నీకొక సానుభూతి ఉంటుంది. అవును. ఓకే. ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మరి లివింగ్ దీన్ని ఒకప్పుడు కాలాల్లో దీన్ని వేరే టైప్‌లో అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఛానల్‌కి అభ్యంతరం లేకపోతే చెప్పేస్తాను. పలానా వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఉంచుకున్నారు అనేవాళ్ళు. పెళ్లి గాకుండా. పెళ్ళవ్వకుండా అంటే ఒక పెళ్ళైన వాళ్ళు గూడా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా వేరే వాళ్ళతో దాన్నేమంటారు, ఇల్లీగల్ రిలేషన్‌షిప్. హ్మ్. ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ ఎలా ఉందో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ కూడా అలాగే ఉంది. హ్మ్. అంటే ఏంటంటే మనిషికి ఒక సభ్యత, సంస్కారం లేదా ఒక జీవితం మీద తన జీవితం మీద అవగాహన. తనకి గౌరవం. హ్మ్. ఫస్ట్ మన జీవితం మీద మనకొక గౌరవం, బాధ్యత ఉంటే పక్కవాడి జీవితం గురించి ఆలోచిస్తాడు. ఈ 2 విషయాల్లో. హ్మ్. మనకే లేనప్పుడు పక్కోళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా! ఎగ్జాక్ట్‌లీ. కదా! ఇప్పుడు ఈ ఈ పెద్ద సమస్యే బహుశా అందులో ఇప్పుడు కోర్ట్ కూడా పర్మిషన్ ఇస్తుంది. అవును. లే ఎందుకు? ఆ! అంతే అది ఇది ఇప్పుడు ఏది మెజారిటీ అంటే అది వాళ్ళు ఒప్పుకునేటట్టుగా చేసుకున్నారనుకుంటా నేను. అదెందుకు అంటే లీగలైజ్ చేశారో నాకర్థం కావట్ల. సేమ్ క్వెషన్ నేను ఆ! అడుగుతున్నా. అదెందుకు లీగలైజ్ చేశారో అన్నది అర్థం కావట్ల. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ మధ్యలో ఈ ఇది ఇప్పుడు సేమ్ లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోనే కొంతకాలం తర్వాత నచ్చకపోతే వదిలేసి ఎళ్ళిపోతున్నారు గదా! యాహ్! దెన్ అప్పుడేంటి క్వెషన్? అప్పుడు కూడా యూజ్ అండ్ త్రోనే గదా! ఈచ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్. యెస్. ఇది ఒక డ్రెస్ కాదు.
లైఫ్ షేర్ చేసుకోవడం అన్నది ఒక ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్ కాదు కదా! దాన్ని పారేసే అంటే కొన్నాళ్ళు నచ్చింది బానే ఉంది. కొన్నాళ్ళు కంఫర్టబుల్‌గా అనిపించింది. కలర్‌ఫుల్‌గా అనిపించింది. ఆ తర్వాత నచ్చడం మానేసింది ఆ డ్రెస్సు. పడేస్తాం. బయట పడి ఎవరికైనా ఇచ్చేస్తా లేతే కబోర్డ్‌లో మూల పడేసి ఉంచుతాం. డ్రెస్ అడగదు. కానీ ఇది లైఫ్ కదా! హ్మ్. ముందు జనరేషన్‌కి చూసుకుంటే వాళ్ళకి నచ్చిన చీర అయినా, ఏదైనా గూడా అలా దాచిపెట్టుకునే వాళ్ళిచ్చారు. ఆ! సో, హస్బెండ్ ఇచ్చారు. ఇవాళ నేను చెప్తాను. నేను కట్టుకొని చీర మా అత్తగారిది. యెస్. ఈ చీర మా అత్తగారి చీర. ఇదొక అలా మెమరీ అలా కదా! మెమరీగా ఆ! ఉంచుకునేవాళ్ళు. ఆ! ఇప్పుడు అలా లేదు. అది ఇప్పుడు మెమరీ. ఇట్స్ ఎ లైఫ్ ఈజ్ ఎ మెమరీ. అందులో కష్ట సుఖం 2 ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు మనం హైవేలో నడవలేం కదా! హ్మ్. ఎప్పుడు ఓఆర్ఆర్ రాదు. వెళ్ళేటప్పుడు కొంచెం మట్టి రోడ్ గూడా మామూలు వస్తుంది. మట్టి రోడ్డు వస్తే అసలు రోడ్డే లేకుండా గతుకులు కూడా ఉంటాయి. యెస్. అయితే ఏ రోడ్‌లో ఎలా జాగ్రత్తగా నడవాలి అన్నది ఆలోచించుకోవడమే జీవితం అంటే. హ్మ్. ఇప్పుడు నడిచేదేవి కాళ్ళే. చెప్పులు కాదు కదా! అవును. అక్కడ నడిచేది కాళ్ళు మాత్రమే. ఎంత బ్రాండెడ్ చెప్పులేసుకున్నా అవి నడవట్లా. మనం మనం తీసుకెళ్తేనే అవి మనతో పాటు తీసుకెళ్తేనే వస్తున్నాయి. వస్తాయి. సో, ఆ లైఫ్ అన్నది కూడా అంతే కదా! హ్మ్. ఇక్కడ మెయిన్ థింగ్ అడ్జస్ట్‌మెంట్. ఫస్ట్ ఒకళ్ళొకళ్ళు అంటే ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని ఇంకొకళ్ళు గౌరవించాలి. హ్మ్. ఎంతవరకు వాళ్ళకి మనం కంఫర్టబిలిటీ ఇవ్వగలుగుతున్నాం అనేది ఇద్దరు చూసుకోవాలి. హ్మ్. ఇక్కడ ఎక్కడ ఆహ్, మిస్ అయినా, ఎవరు ఫెయిల్ ఇద్దరికీ. అయినా హ్మ్. ఇద్దరిది అది ఇద్దరికీ ఎఫెక్ట్ ఇద్దరికీ పడుతుంది. ఎఫెక్ట్ అవుతుంది. అది మ్యారేజ్ అవ్వని, లివింగ్ ఇన్ రిలేషన్ అవ్వని. ఓకే. కాకపోతే లివింగ్ ఇన్ రిలేషన్‌లో వాళ్ళు విడిపోతే వాళ్ళకి ఓ ఏమంటారు? కొవ్వెక్కి వెళ్లారు, వదిలేసుకున్నారంటారు. హ్మ్. అదే పెళ్ళై విడిపోయారనుకో, ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? ఛీ! అలాంటి వాడికి ఎందుకు పెళ్లి చేశారు? ఆ అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ లేదు. అట్‌లీస్ట్ ఒక సానుభూతి ఉంటుంది. అంటే ఇక్కడ లివింగ్ రిలేషన్‌కొచ్చేసరికి అంటే ముందు అర్థం చేసుకోవడం కోసం మేము లివింగ్‌లో ఉంటున్నాము అనేసని గూడా మాట్లాడుతూ ఎక్కడ ఉన్నారు. ఎవరికి ఎవరు అర్థమవుతున్నారు? అర్థం మళ్ళీ అర్థం కావట్లేదనే కాకనే వదిలేస్తున్నారు. విడిపోతున్నామని గూడా చెప్తున్నారు. మరేంటది? అక్కడ ఏముంది అక్కడ అర్థానికి? సో, పెళ్లయితే మేబీ అడ్జస్ట్‌మెంట్స్. అహా! అరే! ఆయన కోసం నేను తగ్గొచ్చు. తన కోసం నేను తగ్గొచ్చు అనేసని జెప్పి ఒక అడ్జస్ట్‌మెంట్ అనేది కంపల్సరీ ఉంటది. అక్కడ అర్థం చేసుకోవడం, 2 ఫ్యామిలీల గురించి ఆలోచించడం. ఇక్కడ ఇద్దరే లివింగ్‌లో. అవును. ఇప్పుడు ఒక మనిషిని ఇంకొక మనిషి అర్థం చేసుకోవటానికి ఒక జీవిత కాలం సరిపోదు. హ్మ్. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క టైప్‌లో ఉంటుంది మనిషి మైండ్ సెట్ అన్నది. ఎన్ని రకాల మౌల్డ్స్ అంటే ఎన్ని మలుపులు తిరుగుతుందో జీవితం తెలీదు. హ్మ్. ఒక్కొక్క మలుపులో ఒక్కొక్క టైప్‌లో ఉంటుంది మనిషి బిహేవియర్ కానీ ఏదైనా కానీ. ప్రతి జాగాన ప్రతి వాళ్ళు సహనంగా ఉంటేనే ఆ లైఫ్ కంటిన్యూషన్. లేకపోతే ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు కలిసి ఉన్న ఇప్పుడు కాపురం చేస్తున్న హస్బెండ్ అండ్ వైఫ్‌లో హ్మ్. వాళ్ళకి గొడవలు లేవంటారా? ఎందుకు లేవండి? ఆ గొడవ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు రాసి చెప్పండి. మా ఎవ్ ఇంట్లో అస్సలు మేము ఇయర్స్ మోస్ట్ లవింగ్లీ అండ్ ఇయర్స్ మోస్ట్ ఒబీడియంట్ అని ఎవరు ఉండరు. ఎవ్వరు ప్రాబ్లమ్ ఉండరు. ఉంటే ఎసే అయితే లెట్ ఇట్ బి. ఆ ప్రాబ్లమ్ వరకే. నెక్స్ట్ కంటిన్యూషన్ బి నార్మల్. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఇల్లు సర్దడం దగ్గర యాహ్! పర్సనల్ ఆఫ్‌కోర్స్ నేను చాలా సార్లు చూసాను. అంటే నేను మా ఇంట్లోనే చూసాను. మా అమ్మ, నాన్న అప్పుడే గొడవ పడతారు. మళ్ళీ 5 మినిట్స్ కాంగానే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతా ఉంటారు. అంటే వాళ్ళకి సిగ్గులేదని మాట్లాడుకుంటున్నారా? అక్కడ ఎక్కడ టాపిక్ అక్కడ వదిలేసారు. యెస్. అంతే కదా! ప్రాబ్లమ్ ఏ విషయంలో గొడవయిందో ఆ విషయం వరకే. దెన్ దే కంటిన్యూడ్ ఆఫ్టర్‌వర్డ్స్ కదా! అది ఎందువల్ల జీవితం ఒకళ్ళది ఒకళ్ళు పంచుకున్నారిక్కడ. హ్మ్. వాళ్ళు ఎంచుకోలేదు వదిలేసుకోవడానికి. పంచుకున్నారు పంచుకున్నారు. కాబట్టే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యల్లో ఇప్పుడు కొన్ని కేసులున్నాయి. అసలు బాధ్యతే లేని హస్బెండ్‌లుంటారు. హ్మ్. కొన్ని కేసుల్లో అస్సలు బాధ్యత తీసుకొని భార్యలున్నారు. ఈ రెండిటి మధ్యలో కూడా ఒకళ్ళు మొత్తం సంసారాన్ని బాధ్యత తీసుకొని నడిపే ఉన్నారు. అప్పుడు, విడిపోకుండా. అప్పుడు పిల్లల మీద ఇబ్బంది పడుతుంది కదా! పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఆ ఒక్క ఆ పేరెంటు పిల్లల్ని ఎంత బాధ్యతగా, ఎంత సమర్థంగా పెంచుతున్నాడన్నది ఆ పేరెంటు ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్. దట్ ఈస్ దేర్ గ్రేట్‌నెస్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడి వరకొచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్‌కి అసలు ఈ మధ్య మనం చూస్తే అందరు లివింగ్ రిలేషన్ అంటున్నారు. అదంటున్నారు, ఇదంటున్నారు. మళ్ళీ గొడవలు. పేరెంట్స్ కూడా ఈ మధ్య కొంతమంది అరే! ఏంటిది అన్నట్టుగా ఉంటున్నారు. పిల్లలు లివింగ్‌లో వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉంటున్నాము, ఇక్కడ ఉంటున్నాము అనేసి అని చెప్పి. సో, ఇలాంటి టైంలో ఏ విధంగా ఉండాలి అని చెప్పి తెలియజేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.